దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపా సత్య సంపూర్ణుడు, మన తండ్రిను రక్షకుడునైన యేసు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామంలో దైవవాక్కు అనే ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న మీ అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో చాలా మంది ఫోన్ చేస్తూ ఉన్నారు, మీకున్న సమస్యలు చెప్తూ ఉన్నారు. తప్పక మరి మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాము. మా కొరకు పరిచర్యల కొరకు కూడా ప్రార్థించాలని తెలియజేస్తూ ఉన్నాను. ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చిననెను. ఈ వాక్య భాగం యొక్క సందర్భం మనం ఆలోచన చేస్తే, అబ్రహాము తనకు ఒక్కడై ఉన్నటువంటి కుమారుని వెనుక తీయకుండా దేవునికి భయపడినట్లుగా మనము చూడగలం. దేవునికి భయపడి, దేవుని మాటకు లోబడి, దేవుడు చెప్పింది చాలా అది కష్టతరంగా అనిపించినా కూడా వెంటనే చెయ్యటానికి ఇష్టపడ్డాడు అబ్రహాం. అయితే దేవుడు మాట్లాడుతూ అంటారు కదా, నా మాట వినినందున, నీవు నా మాట విన్నావు కదా, నీకు ఒక్కడయ్యున్నటువంటి కుమారుడు, చాలా కాలంగా పిల్లలు లేక 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 ఇబ్బంది పడిన తర్వాత, ఎన్నో వాగ్దానాల తర్వాత పొందుకున్నటువంటి కుమారుడు, అతి శ్రేష్టమైనటువంటి బిడ్డ అయినటువంటి ఇస్సాకును ఇవ్వటానికి నీవు వెనుక తీయలేదు. నా మాట విన్నావు, నా మాటకు భయపడ్డావు. కాబట్టి భూలోకములోని వంశములన్నీ, జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడతాయి అని దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నారు. మాట వింటే కలిగే ఆశీర్వాదాలు మనం ఆలోచన చేస్తే, మనము మాట వింటే, మాటకు లోబడితే మనకు మాత్రమే కాదంట ఆ బ్లెస్సింగ్, మరి జనములన్నీ కూడా ఆశీర్వదించబడతాయి, జనములన్నీ దీవించబడతాయి, మన సంతానము దీవించబడతాయి, మన సంతానము వలన జనములు ఆశీర్వదించబడతారు. గమనించండి, మాట వినటానికి మనం ఇష్టపడాలండి. ఈ దినాల్లో చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే, ఆ మాట వినడం లేదండి అని చెప్తా ఉంటారు. మాట వినడం లేదండి, అసలు మాట వినండి, మాటకు భయపడండి, మా భర్త మాట వినండి, పిల్లల మాట వినరండి, ఎందుకు బ్రతుకుతూ ఉన్నామో మాకు తెలియదండి అని చెప్పేవారిని చాలా మందిని చూస్తూ ఉంటాం. ఈ మాటలు వింటున్న ఎవరైనా సరే, మాట వినే తత్వం మీకు లేదా, మాటకు లోబడేటువంటి పరిస్థితి లేదా, దేవుని యొక్క సహాయం తీసుకోండి, దేవుని అడగండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి, దేవుని సహాయం తీసుకొని పెద్దవారి మాటకు లోబడటం, దైవ సేవకుల యొక్క మాటకు లోబడటం, మరి మనల్ని ప్రోత్సహించే వారి యొక్క మాటకు లోబడటం, ముఖ్యంగా దేవునికి లోబడటం మీరు నేర్చుకుంటే గనక కేవలం ఆశీర్వాదం అనేది మీకు మాత్రమే కాదు, మీ నుండి జనములకు, మీ సంతానానికి కూడా ఆ ఆశీర్వాదము ఒక ఫ్లోలా ప్రవహిస్తుంది. కాబట్టి దేవుని యొక్క మాట విందాం, మాట వింటే మనము ఆశీర్వదించబడతాం, ఈ వాగ్దానాలు మనం స్వతంత్రించుకుంటాం. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, మీరు ఇచ్చిన ఈ మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చాలా సందర్భంలో ఆశీర్వాదం కోసం మేము ఆశపడతాం, కానీ ఎంతవరకు మాట వింటూ ఉన్నాము, మాటకు లోబడుతూ ఉన్నాము అనేది ఒక్కొక్కసారి ఆలోచించుకోలేమయ్యా. అయ్యా, నీ పాద సన్నిధిలో అడుగుతూ ఉన్నాము, మాట వినేటువంటి వ్యక్తులుగా మమ్మల్ని చేయండి. నీ మాట వినుట ద్వారా వచ్చేటువంటి నాయన ఆ యొక్క ఆశీర్వాదాలు మేము పొందుకునే వారిగా చేయమని అడుగుతా ఉన్నాం. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు మాట వినటం లేదని కన్నీరు కార్చి ఏడుస్తూ ఉన్నారు ప్రభా. ఒక్కసారి ఆ కుటుంబాలను మీరు చూడండి అయ్యా. నాయన, వారు మాట వినేటువంటి వ్యక్తులుగా వారిని మార్చమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు అయ్యా. మాట వింటూ మీరు ఇచ్చేటువంటి బ్లెస్సింగ్ వారు పొందుకోవటానికి సహాయం చేయమని యేసు దివ్యనామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.